హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. నేను వాట్ ఎవర్ టాపిక్ ఐఎమ్ టెల్లింగ్ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ as well as ద బిజినెస్ ఓనర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో బిగ్గెస్ట్ థింగ్ ఎడ్యుకేషన్కి సోషల్ మీడియాలో మీరు బ్రాండ్ ప్రజెంట్ చేసుకోవాలి. అంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ ది ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ మార్కెట్లో, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ దోస్ ఏరియాస్. సెకండ్ థింగ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. సో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలామంది వెబ్సైట్స్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉండదు. సో ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక ఒక 90% ఆఫ్ ది యూజర్స్, నేను చాలా వెబ్సైట్స్ ట్రాఫిక్స్ వస్తూ ఉంటాను. అంటే నాకు ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, మాకు ఒక 30 to 40 క్లయింట్స్ గూగుల్ అనలిటిక్స్ చూసే నాకు యాక్సెస్ ఉండదు కాబట్టి నేను చూస్తూ ఉంటాను. సో 80 to 90% ట్రాఫిక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది మొబైల్ డివైస్ ఓన్లీ. సో అందుకే కంపల్సరీగా వాట్ ఎవర్ వెబ్సైట్ యూఆర్ బిల్డింగ్ యూ షుడ్ బి మొబైల్ రెస్పాన్సిబుల్. థర్డ్ వన్ ఈజ్ టెస్టిమోనియల్స్. సో మనకు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, రైట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఆ టెస్టిమోనియల్స్ తీసుకుని మనం వాటిని పబ్లిష్ చేసుకుంటాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వీడియో కంటెంట్. సో వీడియో కంటెంట్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఒక ఇన్స్టిట్యూషను, దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ అమీర్పేట్. సో వాళ్ళు కరెక్ట్గా వీడియో కంటెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం నేను లాస్ట్ ఒక 6 months నుంచి చూస్తున్నాను. సో చేసిన కాడి నుంచి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ 1000 మంది నుంచి 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళు ఏం లేదు, వాట్ ఎవర్ ద క్లాసెస్ దే ఆర్ టెల్లింగ్, ద ఫస్ట్ డెమో క్లాసెస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయి కనుక అవి కొంచెం వీడియో కంటెంట్ రికార్డ్ చేసి పెడతారు. సేమ్ అదే స్కూల్స్ లాంటివి అయితే కనుక ఏదో ఒక డిఫరెంట్ క్లాసెస్ లాంటివి రికార్డ్ చేసి పెడితే ఇట్ మేక్ మోర్ సెన్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్ ఇది ఎస్ఈఓ. సో ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓలో మీకు చాలా సక్సెస్ఫుల్ బ్రాండ్స్ అనేవి 70 to 80% ట్రాఫిక్ అనేది ఎస్ఈఓ త్రూ ఆర్గానికల్గా వస్తూ ఉంటుంది. సో ఎస్ఈఓ కనుక రిజల్ట్స్ కనుక రాగలిగితే కనుక మీరు చాలా సక్సెస్ అయినట్టు. ఎస్ఈఓ ఎలా చేయాలో తెలుసు కదా మీకు. టెక్నికల్ ఎస్ఈఓ చేయాలి, నెక్స్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఎస్ఈఓ చేయాలి. నెక్స్ట్ థింగ్, ఫోకస్ ఆన్ ది ప్లేస్మెంట్ సక్సెస్ స్టోరీస్ మీద మీరు చూసుకుని యాడ్స్ ఏవైతే ఉంటాయో, గూగుల్ యాడ్స్ కానీ, అంటే యూట్యూబ్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ, వీటిని టార్గెట్ చేస్తా, ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తా మనం చేయాలి. నెక్స్ట్ రీమార్కెటింగ్ యాడ్స్. సో మనకు పీపుల్ హు ఆర్ కమింగ్ టు అవర్ వెబ్సైట్, వాళ్ళందరికీ రీమార్కెటింగ్ ట్యాగ్ యూజ్ చేసి మనం యాడ్స్ అనేవి, క్యాట్ క్యాంపెయిన్స్ అనేవి కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం కొంత ట్రాక్షన్ అనేది బిల్డ్ చేయగలం, ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేయగలం. అండ్ వెబినార్స్ చేస్తూ ఉండాలి. వెబినార్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వెబినార్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కనుక ఒక బ్రాండ్ బిల్డింగ్ అనేది యాక్టివిటీ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెటా యాడ్స్. సో ఇన్స్టాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజున. సో ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేవి కంటెంట్ మీరు రన్ చేస్తే కనుక ట్రాక్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది, చాలా హ్యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్. యూట్యూబ్ యాడ్స్ కూడా అది కూడా చాలా మంచి ప్లాట్ఫామ్ ఈ రోజున. యూట్యూబ్లో కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ గూగుల్ సెర్చ్ యాడ్స్ లాంటివి ఉన్నాయి, బట్ దిస్ ఆర్ కాస్ట్లీ థింగ్స్. బట్ జాగ్రత్తగా చేయాలి. ఇలాంటివి చేసినప్పుడు ఎక్స్పర్ట్తోనే చేయాలి, అంతేగాని మీరు ఓన్గా ట్రై చేస్తే గూగుల్ యాడ్స్ అనేది ఇట్ విల్ కాస్ట్ యూ లాట్ ఆఫ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. సో మన ఎడ్యుకేషన్ బ్రాండ్ ఏదైతే ఉందో దానికి రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఏంటి, మన రేటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుని కంటిన్యూస్గా మానిటర్ చేసి రివ్యూస్ రిప్లైలు ఇవ్వడం ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈమెయిల్ క్యాంపెయిన్స్. సో మన కస్టమర్స్ డేటాబేస్ ఉంది, వాళ్ళకి కంటిన్యూస్గా ఈమెయిల్ క్యాంపెయిన్స్లో వాళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉండాలి. సో నేను చెప్పిన ఈ 12 టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అవుతే కనుక ఒక ఎడ్యుకేషన్ బ్రాండ్లో మీరు లీడ్స్ అనేవి కంటిన్యూస్గా మీరు జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ అంటే ఈ టాపిక్ మీద ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్.